ప్రతి ఒక్క వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరొకసారికి మన జగనన్న సీఎం గారికి మా మహిళలందరి తరపున కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాము. మా గాలివీడు మండలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీలకు గాను మాకు మా మండల సమైక్యలో 35 గ్రామ సమైక్యలు ఉన్నాయి. అందులో ఒక మండల సమైక్య ఉంది. మా సంఘాలన్నీ కూడా 1061 సంఘాలు ఉన్నాయి, స్వయం సహాయక సంఘాలు. అందులో మాకు వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్ లో 4 విడతలుగా కూడా మాకు 16,12,00,000 మాకు వచ్చింది. అందులో మా గ్రామ సంఘం పేరు వచ్చి గోరంచెరు VO1. మా గోరంచెరు పంచాయతీలో 3 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఫస్ట్ VO మాది. అందులో మా సంఘం పేరు వచ్చి మహాలక్ష్మి స్వయం సహాయక సంఘము. అందులో నేను కూడా మొదటి లీడర్ గా ఉన్నాను. మాకొచ్చి 2 లక్షలు జగనన్న గెలిచే 1 నెల ముందే మేము 2 లక్షలు బ్యాంకు రుణం తీసుకున్నాము. 2,10,000 ఒక్క రూపాయి కూడా కట్టిన అవసరం లేకుండా మాకు మాఫీ అయింది. దానిలో నాకు కూడా 20,000 రూపాయలు రుణమాఫీ అందింది. దాని ద్వారా అలాగే నా కూతురికి 3 విడతలుగా నాకు అమ్మఒడి అందింది. అమ్మఒడి ద్వారా నాకు 60,000 వస్తే 60,000 కూడా నేను ఇక్కడ శ్రీజ పాల డైరీ ఓపెన్ చేస్తున్నాను. కరోనా సందర్భంలో, కరోనా రాకముందు నేను జార్ఖండ్ లో ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నాము. ఇదే మనకి ఇక్కడైతే సంఘాలు ఎలా ఉన్నాయో అలాగే అక్కడ రాష్ట్రాల్లో ఇలాంటి డోక్రా సంఘాలు చేయడానికి వెళ్ళామన్నమాట. అట్లా 10 సంవత్సరాలు నేను బయట ఉన్నాను. రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఇట్లా మహారాష్ట్రలో ఇలా ఉన్న కరోనా టైంలో మేము ఇంటికి వచ్చాము. ఆ టైంలో ఏం చేయాలన్నా చాలా ఏదో కుటుంబాన్ని అక్కడ పని చేసుకుంటూ పోజిస్తూ ఉన్నాము. తర్వాత ఇంటికి వచ్చి ఏం చేయాలన్న టెన్షన్ లో ఉన్నప్పుడు మన లోన్ తీసుకున్న వెంటనే వైఎస్ఆర్ ఆసరా అనేది నాకు రావడం చాలా గర్వంగా ఉంది. నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి ఒకటి వచ్చింది. పిల్లలకి చదివించడం కోసం కానీ వాళ్ళ ఖర్చులు, వాళ్ళ బట్టలు, ప్రతి ఒక్కటి కూడా దాని ద్వారా మనము ఎవరితో రుణం ఆశించకుండా మనకంటూ ఒక రుణం అనేది వచ్చిందనమాట. ఆ 3 సంవత్సరాల్లో నేను శ్రీజ పాల డైరీ బ్యాంక్ లోన్ కూడా నాకు 2 లక్షలు వచ్చింది. ఈ 4 సంవత్సరాల్లో దాని ద్వారా నేను ఒక ఆటో కొన్నాను. ఆటో కూడా 4 లక్షల ఆటో కొన్నాను. ఆ 4 లక్షలు కూడా తీరిపోయింది. ఓన్లీ 40,000 మాత్రమే ఉంది. ఫస్ట్ విడతలో చెప్పానన్నమాట ఆసరా తీసుకున్నామని. 2వ విడతలో చెప్పాను నేను ఆటో కొన్నానని. 4వ విడత ఆసరా వచ్చేళ్ళకి ఆటో రుణం కూడా అప్పు లేకుండా తీరిపోయింది. అంటే డ్రైవరు నేను ఇంకా దానికి ఇది లైసెన్స్ తీసుకోలేదు అనమాట. అందుకోసం నేను ఆ డబ్బు కోసం అప్లై చేయలేదు. ఇప్పుడు అమ్మఒడి వచ్చింది. అలాగే నేను చాలా సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రేషన్ కార్డు కూడా అప్లై చేసినాను. అది కూడా నాకు రాలేదు. జగనన్న ప్రభుత్వం రాగానే నాకు రేషన్ కార్డు వచ్చింది. నాకంటూ ఒక ఇల్లు వచ్చింది. నాకంటూ ఒక వ్యాపారం డెవలప్ చేసుకున్నాను. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా చేసుకోవాలనేసి ఈ రోజు మంత్లీ అన్ని ఖర్చులు పోను నేను 20,000 రూపాయలు మిగిలించుకుంటున్నాను. ఎవరికి పోయి నేను డబ్బులు అడిగే అవసరం లేదు. మా సంఘాల ద్వారా, వెలుగు ద్వారా నాకు అందుతూ ఉంది. అలాగే జగనన్న ఆసరా ద్వారా కూడా, అమ్మఒడి ద్వారా కూడా నాకు కావలసినంత డబ్బు అందింది. దాని ద్వారా నేను చాలా అభివృద్ధి కూడా పొందుతున్నాను. ఈ రోజు అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను మా మండలంలోనే ఉన్నానా లేకపోతే రాజస్థాన్, జార్ఖండ్ లో ఉన్నానా అనిపిస్తుంది. జోరుగా చప్పట్లు కొట్టండి. జై జగనన్న, జై జగనన్న. మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెలుగు